బాధలో ఉన్నారు సార్, వాళ్ళు అలా అనకూడదు కదా. యా ఇక్కడ ఒకసారి దుర్మార్గంగా అవునండి, ఒక్కొక్కసారి మనం మర్చిపోయి మీరు అన్నదట్టే కానీ ఆవిడ మాట్లాడినప్పుడు కూడా ఎక్కడా కించపరిచేటట్టు కానీ పలానా వాళ్ళని తప్పు పట్టే విధంగా కానీ ఎక్కడా లేదండి. మాకు న్యాయం కావాలని ఒక మాట అడిగారు, ఆయన ఆశయాలను ముందుకు క్షమిస్తున్నాం అన్నారు. ఇంకా అంతకన్నా అద్భుతం ఏముంటుందండి అసలు. ఆవిడ వ్యక్తిత్వానికి జోహార్. అంత అద్భుతమైన వ్యక్తిత్వం ఉంది ఆవిడ దగ్గర. ఇందాక ఒకసారి మనం ఎవరైతే ప్రవీణ్ పగడాల గారి కజిన్ సిస్టర్ అంటండి శ్రీదేవి గారు, ఆవిడ బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు ఎవరు చంపుంటారు, ఎవరు ఈ పాపానికి ఒడిగట్టుకుంటారు, ఎవరు శత్రువులు ఉన్నారన్న క్వశ్చన్ అడిగినప్పుడు ఆవిడ కొన్ని ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారండి. అది వేరే మతాలను ఉద్దేశించి చేయలే ఆవిడ, కొన్ని ఇంటర్నల్గానే అంతర్గతంగానే, అంటే మాకు ఆ వీడియో విన్న తర్వాత బయట విన్న తర్వాత కొన్ని అంతర్గతంగానే ఏమన్నా గొడవలు ఉన్నాయా అన్నట్టుగా కొన్ని అనుమానాలు రైజ్ చేశారు ఆవిడ. మీకు ఒకసారి మా వాళ్ళు ప్లే చేస్తారు, మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తాను. అందులో ఆవిడ ఒక కయ్యూన్ హెబేల్ అనే ఏదో స్టోరీ ఒకటి చెప్పారండి. కయ్యూన్ హెబేల్ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారంటే నాకు పెద్దగా దాని గురించి అవగాహన లేదు కాబట్టి చెప్పట్లేదు. జీసస్కి ఫస్ట్ స్టోరీ అంటండి, ఆది కాండంలో ఉంటుంది సార్ అది. అందులో కయ్యన్ అనే ఆయన హేబేల్ని చంపేస్తాడు సార్, సొంత తమ్ముడిని చంపేస్తాడండి. ఎందుకంటే దేవుడికి అసూయతో అర్పించాడు, నాకన్నా గొప్పగా దేవుడికి జీసస్కి ఏదో చేశాడు అన్న అసూయతో చంపేశాడని సంథింగ్. అలా అసూయతోనే ప్రవీణ్ పగడాల గారిని కూడా అసూయతోనే చంపారు. అయినా కూడా మేము క్షమిస్తాం, ఏమీ చేయలేము, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. అంటే ఆవిడ ఎవరైనా ఒక వర్గం వారు చంపారని ఏమైనా పేరు చెప్పారండి? పేర్లు అనేది రైజ్ చేయలేదండి, బట్ కొంత అనుమానం. ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఆయన మీద విపరీతమైన అసూయ, విపరీతమైన ద్వేషం ఉండేది ఆయన మీద. ఓర్వలేకపోయారు, ఆయన ఎదిగిపోయాడని. ఆయన స్పీచ్కి ఇంతమంది జనం వస్తున్నారు, ఇంతమంది జనం ఆయన స్పీచ్లు వింటూ ఉన్నారు అంటే క్రైస్తవ సమాజంలో ఆయన ఎంతో గొప్ప ఎత్తుకు ఎదిగిపోయిన విషయాన్ని కొంతమంది ఓర్వలేకపోతున్నారన్న అంశాన్ని మాత్రం ఆయన చెప్పే ప్రయత్నం చేశారండి. ఓకే, ఇప్పుడండి నేనేమంటానంటే, ఎప్పుడు కూడా ఈ డెత్ మిస్టరీ, ఇదొక డెత్ అనేది ఇదొక మిస్టరీగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఒక సమాజాన్ని కానీ ఒక కమ్యూనిటీని కానీ కించపరచకూడదు నుంచి చెప్తున్నా. అవునండి, ఈ హత్య ఎవరు చేశారు, ఈ హత్య ఎవరు చేశారంటే హిందువులు చేశారా, లేకపోతే ఏదో షమీ గారి పేరు తెర మీదకి తీసుకొచ్చారు కదా, ఇస్లాం వారు చేశారా, లేకపోతే క్రిస్టియన్స్ చేశారా, లేకపోతే ఇంకొంచెం బౌద్ధిస్టులు చేశారా, ఇది కాదండి మనకు కావాల్సింది. ఆ పర్టికులర్ వ్యక్తి గురించి మాత్రమే మనం మాట్లాడాలి. అతను ఎవడైనా కానీ అతని మతాన్ని మనం అసలు ఉద్ఘాటించొద్దు. ఎందుకంటే ఒక హంతకుడు క్రిస్టియన్ అవుతాడా? అవడు. ఒక హంతకుడు హిందూ అవుతాడా? అవడు. ఒక హంతకుడు ముస్లిం అవుతాడా? అవడు. ఎందుకంటే ఆ గ్రంథాలు ఏవి కూడా అలా చేయమని చెప్పలేదు కదా. ఓకే, ఒకసారి పిసిఆర్ ఒకసారి ఆ బయట ఒకసారి తెప్పించండి, ప్లే చేయండి, బ్రదర్ విజయప్రసాద్ గారు వింటారు. అంటే దాని భావం మాకు అర్థం కాలేదు యాక్చువల్లీ, విజయప్రసాద్ గారు దాని భావం అర్థం కాలేదు, అందుకని మీకు వినిపించి మీ త్రూ ఒక క్లారిటీ. అంటే వాళ్ళు బాగా ఇంట్లో మనిషి అండి మాట్లాడిన వాళ్ళు? కజిన్ సిస్టర్ అంటండి, మొత్తం రెగ్యులర్ గా. మరి ఆవిడ ఇంకేమైనా ఆధారాలు ఎస్పీ గారు అడుగుతున్నారు కదండి, ఆధారాలు ఏమైనా ఉంటే ఇవ్వండి మాకు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం అంటున్నారు. సంథింగ్ వీళ్ళు కూడా ఇక్కడ ఒకవేళ మర్డర్ అయితే, ఒకవేళ మర్డర్ అయితే చంపినోడు ఎవడనేది ఇంపార్టెంట్ తప్ప వాడి మతంతో మనకు పని లేదు సార్. అవునండి, చంపినోడు ఎవడు అంతే, అంతవరకే కావాలి. యా, అది ఎవరు చేశారనేది దీన్ని ఒకళ్ళ మీద రుద్దేద్దాం అనుకోవడం చాలా దౌర్భాగ్యం సార్. అది రుద్దకూడదు ఎవరి మీద కూడా, దీన్ని అంటే ఒక కమ్యూనిటీ మీద రుద్దకూడదు సార్ దీన్ని, ఆ వ్యక్తి వరకు మాత్రమే మాట్లాడాలి. అవునండి, ఏదైనా సరే ఇప్పుడు ఒక మనిషి తప్పు చేశారంటే హిందువులు అందరూ తప్పు చేశారని అనకూడదు, ఒక మనిషి తప్పు చేస్తే క్రైస్తవులు అందరూ తప్పు చేశారని అనకూడదు, ఒక మనిషి తప్పు చేస్తే ఇస్లాం వాళ్ళు అందరూ తప్పు చేశారని అనకూడదు. కమ్యూనిటీ మీద రుద్దకూడదు సార్, ఎందుకంటే అన్ని మతాల్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఇన్ని అనుమానాల తర్వాత, ఇన్ని రోజుల తర్వాత మీకు ఇప్పటికీ కూడా అది హత్యే అయి ఉంటుంది అన్న భావంలోనే ఉన్నారా? అదే విధంగా సార్ నేనైతే సార్ ఏమనుకుంటున్నానంటే 90% ఏదో జరిగింది అనే డౌట్ ఉంది సార్ నాకు. అంటే సీన్ చూశాను కాబట్టి, డెడ్ బాడీ చూశాను కాబట్టి 2 రోజులుగా అక్కడే అసలు తిండి కూడా తినకుండా ఉన్నాం సార్. మేము అక్కడ ఉపవాసం ఉండి ఉన్నాం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మంచినీళ్ళు తాగుతూ అలా ఉండిపోయింది తప్ప అసలు మాకు తినడానికి కూడా వెళ్ళలేదు ఎక్కడికి. మేము నాతో పాటు అలా చాలా మంది ఉండిపోయారు అలాగా. పైగా మీకు ఇంకొక ఇక్కడ అదనపు తలనొప్పి కూడా ఉంది మీకు అక్కడ. ఎందుకంటే ఎవరు మైలేజ్ కోసం వాళ్ళు, ఎవరు రాజకీయాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చి భయంకరం చేశారండి. వాళ్ళని కంట్రోల్ చేయడం మీకు అడిషనల్ వర్క్ సార్. కొంతమంది అసలు ఎంత సీన్ క్రియేట్ చేశారంటే అక్కడ
అవునండి. లేనివి సృష్టించేసి ఆ పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ట్రై చేశారండి కొంతమంది.